ప్రియా దేవుని బిడ్డలారా, మీ ಎಲ್ಲರಿಗೂ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేయచ్చు ఉన్నాం. అందరు బాగున్నారండి? చాలా సంతోషం. మరొక పర్యాయము ఈ రీతిగా స్త్రీల ఆదివారం ద్వారా మీ మధ్య నిలవబెట్టినటువంటి దేవాది దేవునికి లేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని ఇంతగా బలపరిచి మా ప్రతి ఆరాధనలోనూ, మా ప్రతి అడుగులోనూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా సేవకులు పాస్టర్ గారులందరికీ, ప్రత్యేకంగా చక్రధర పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మా కమిటీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మరొక గొప్ప భాగ్యము 2026వ సంవత్సరం స్త్రీల ఆదివారం ఇంత చక్కగా ఉదయకాలము నుండి కూడా చాలా సంతోషంగా ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. ఇది కేవలము దేవుని యొక్క కృప నడిపింపే. దేవుని యొక్క కృప నడిపింపు మాలో లేకపోతే అక్కడ నిలవబడినా కానీ స్వరాలు మాత్రం పనిచేయవు. దేవుడు ఎంతగా స్త్రీలైనటువంటి వారిని ప్రేమించి ఆశీర్వదించాడో ఈరోజు ఈ ఆరాధన ద్వారా ఉదయం నుండి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, సంఘంలో, సమాజంలో స్త్రీలను తక్కువగా చూసినప్పటికీ తండ్రి అయిన దేవుడు మాత్రం అనాది నుండి స్త్రీలను బలపరుస్తూనే ఉన్నాడు. బలపరుస్తూనే వారికి ప్రత్యేకమైనటువంటి స్థితిని, స్థానాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఆరంభంలో కూడా మనం చూసినప్పుడు ఆదాము గారికి అవ్వమ్మ గారిని జత చేసేటప్పుడు ఏం చెప్తున్నాడు? సాటి అయినా సహాయముగా ఉంటుంది అని. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పురుషులకి ఏమాత్రం తక్కువ కాకుండా సాటి అయిన సహాయంగా స్త్రీలైనటువంటి మమ్మను దేవుడు ఆధిక్యతనిచ్చి నడిపిస్తూనే ఉన్నాడు. అందుకే చక్కగా కుటుంబ విషయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఈరోజు ఎదుగుతూ ఉన్నాం, ఫలిస్తూ ఉన్నాం. సాటి అయినటువంటి సహాయకారులుగా అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా వెళ్తూ ఉన్నారు. మాటలన్నీ చెప్తూ ఉంటే స్త్రీల ఆదివారం కాబట్టి పాస్టర్ గారు స్త్రీల గురించి బాగా చెప్తూ ఉంటారు. పురుషుల్ని తక్కువ చేస్తున్నారేమో అనుకోవద్దు సహోదరులు. ప్రియా సహోదరులారా, దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మేము ఆ రీతిగా వాడబడుతున్నప్పటికీ మీ అంత స్టామినా మాకుండదు. దేవుడు మీకు సహాయకారులుగా ఉంచి ఉన్నాడు. అది మా ధన్యత. దీనిని బేస్ చేసుకుని చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, మాకేం తక్కువ, మేమేం తక్కువ చేసామని చెప్పి పురుషులను కూడా లెక్క చేయనటువంటి వారు ఉన్నారు. పర్టికులర్గా ఈ రోజుల్లో జనరేషన్స్ ఫాస్ట్ అయిపోతూ ఉన్నాయి. అందరూ చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. స్థితిగతులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటున్నాయి. ఉండడం మంచిదే. పురుషునితో సమానంగా సాటి అయిన సహాయంగా ఉంటూ వారికి మించి చేసే స్త్రీలు కూడా ఉన్నారు. కుటుంబాలలో కొన్నిసార్లు పురుషులు లేనప్పుడు, బాధ్యతలు సరిగా స్వీకరించినప్పుడు స్త్రీలే ఆ ఇంటికి పురుషులై నడిపించే స్థితిగతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక విషయాన్ని స్త్రీలైనటువంటి మనం మర్చిపోకూడదు.
ఏమిటంటే పురుషుని కొరకు స్త్రీ కలుగు చేయబడింది, స్త్రీ కొరకు పురుషుడు కాదు. కాబట్టి మనం ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఎంత అప్పర్ పొజిషన్లో ఉన్నా మన ఇంటిలో ఉన్న పురుషులను మాత్రం గౌరవించాల్సిందే, వారికి లోబడాల్సిందే. పత్రికల్లో కూడా అంటారు పేతురు గారు, స్త్రీకి శిరస్సు పురుషుడే. కాబట్టి యజమానులైనటువంటి వారిని గౌరవించాలి. ఎక్కడ వారికి విలువ ఇవ్వాలో అక్కడ వారికి విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి లోబడాలి. లోబడుతూ దేవుడిచ్చినటువంటి ధన్యతను ఉన్నతంగా హెచ్చించుకోవాలి. అప్పుడే అన్ని విషయాల్లోనూ మనం ఎదుగుతాము. అన్ని విషయాల్లోనూ ఈ రోజుల్లో అది తక్కువై గౌరవించక ఉన్నటువంటి స్థితిగతులు ఉన్నాయి. పురుషుల్ని గౌరవించి వారికి లోబడితే మనకి అన్ని విషయాల్లోనూ దేవుని యొక్క కృపా సహాయము తోడుగా ఉంటుంది. అలా పురుషులకు లోబడి అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా హెచ్చింపబడినటువంటి స్త్రీలు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి స్త్రీలను చూసినప్పుడు హుల్దా పాత నిబంధన పాఠ్యభాగములో మనము చదువుతూ ఉన్నాం. ఎవరు? ప్రవక్తిని హుల్దాను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె ఎవరు, ఏమిటి, ఈమె స్థితిగతులేంటి, దేవునికి బలమైన సాధనంగా ఎలా వాడబడింది అనేటువంటి వాటిని మనం కొద్ది నిమిషాలు ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ హుల్దా ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము చేయబడిన ఒక మంచి దైవ వరము కలిగిన స్త్రీ, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన స్త్రీ, దైవ దర్శనం కలిగినటువంటి, దేవుని వాక్కులు ప్రకటించున్నటువంటి స్త్రీ. ఈమెను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఈమెను గురించి రాయబడుచు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం నుంచి చూసినప్పుడు, కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురాస్తురాలై ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈమెను గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి కూడా ఈమెను గురించి వ్రాయబడి ఉంటుంది. ఇదే వాక్యము. ఈమెను చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము చేయబడిన స్త్రీగా, కుటుంబము కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబము కలిగినటువంటి స్త్రీగా ఈమె దగ్గరకు ఎవరు వచ్చారు? యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తి అయినటువంటి హుల్దా యొద్దకు వచ్చారట. ఎందుకు వచ్చారంటే ప్రియ దేవుని బిడ్డలారా, వీరిని యూదారాజుకు యోషియా ఈ హుల్దా ప్రవక్తిని దగ్గరికి వీరిని పంపించుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యోషియా ఎవరు అని కనుక మనం చూసినట్లయితే, హిజ్కియా రాజు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు హిజ్కియా రాజు? ఒకసారి చేతులెట్టండి. హిజ్కియా రాజు తెలుసు అన్న వాళ్ళు. హిజ్కియా మాకెందుకు తెలియదండి, మాకు పక్క లైన్లోనే ఉన్నాడంటారా? లేదండి, పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు దేవుని తట్టు తిరిగి ప్రార్థించి దేవుని బతిమాలుకొని యథార్థ జీవితం కలిగి జీవించి 15 సంవత్సరాల ఆయుష్ ఎక్కువ సంపాదించుకున్నటువంటి రాజు.
ఇప్పుడు గుర్తొచ్చారా? చాలామందికి ఐడియా వచ్చి ఉంటారు. ఈ హిజ్కియా రాజు యొక్క మనవడే ఈ యోషియా. హిజ్కియా రాజుకి మనష్షే, హిజ్కియా రాజు కుమారుడైన మనష్షే హిజ్కియా రాజు తర్వాత పరిపాలన జరిగిస్తాడు. ఆయన దేవుని యొక్క భయంలో లేకుండా, హిజ్కియా రాజు ఎంత దేవుని భయం కలిగి ఉన్నాడో ఆయన యొక్క కుమారుడైనటువంటి మనష్షే అంత భయం లేదు. దేవుని భయం లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తా, విగ్రహాలకు ఆరాధిస్తూ దేవునికి దూరంగా నడిచినటువంటి వాడు. కొన్నిసార్లు కుటుంబ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పెద్దలు అంటూ ఉంటారు కదా, పండిత పుత్ర పరమ సుంట అని. అలాగే పేరెంట్స్ ఏమో మంచి మంచి పొజిషన్స్లో ఉంటే వాళ్ళ పిల్లలు దానికి ఆపోజిట్గా చెడిపోయినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ హిజ్కియా రాజు దేవుని భయంతో 15 సంవత్సరాల ఆయుష్ను పెంపొందించుకున్నాడు. దేవుని బతిమాలుకొని ఘనమైన విశ్వాసిగా ఉన్నాడు. అయితే మనష్షే అలా లేడు, దేవునికి దూరంగా ఉన్నాడు. అతని తర్వాత అతని కుమారుడైన ఆమోను అనేవాడు రాజు అయ్యాడు. అతడు కూడా దేవునికి మరి విరోధంగా నిలిచాడు. విగ్రహారాధన మరి ఎక్కువగా చేశాడు. ప్రజలందరూ విగ్రహారాధనకు అలవాటు అయిపోయారు. దేశంలో, రాజ్యంలో దేవుని భయం లేనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు ఆమోను రాజు కాలంలో జరుగుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతని రాజ్యంలో, అతని సంస్థానంలో ఉన్నవారే ప్లాన్ చేసి ఈ ఆమోనుని అతని యొక్క ద్రోహ కార్యాలను బట్టి చంపేస్తారు. తర్వాత అతని ప్లేస్లో, ప్రియ దేవుని బిడ్డలారా, అతని కుమారుడైనటువంటి యోషియా రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. 8 సంవత్సరాల వయసులోనే ఇతనిని రాజుగా ఎన్నుకుంటారు. ఈ యోషియాను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతను అతని తండ్రి అయినటువంటి ఆమోను లాగనో, ఆయన తండ్రి అయినటువంటి మనష్షే లాగనో కాకుండా హిజ్కియా లాగా దేవుని భయం కలిగి, మంచి ప్రవర్తన కలిగి, దేవుని భయము మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాడు. జీవించినటువంటి ఈ యోషియా మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరాన్ని శుద్ధి చేయండి, అన్నిటినీ సరిచేయండి అని పనివారను ఏర్పాటు చేసి మందిరమును శుద్ధి చేస్తున్నటువంటి సమయంలో మందిరములో వారికి ఒక గ్రంథము కనపడింది. ఆ కనబడినటువంటి గ్రంథమును యాజకుడు శాస్త్రి దగ్గరికి తీసుకొస్తే, ఆ శాస్త్రి ఈ యోషియా రాజు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా, మందిరమును శుద్ధి చేయించిన సమయములో ఈ గ్రంథము కనబడింది, దానిని మీకు చదివి వినిపిస్తానని ఆ గ్రంథమును చదివి వినిపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజ్యములో ఉన్నటువంటి వారు గ్రంథమును చదివి వినిపిస్తూ ఉండగా యోషియాకు అవి ఏవి అర్థం కావట్లేదు. అర్థం కానటువంటి స్థితిలో మళ్ళీ చదువుతున్నారు. అందులో ఉన్న భావం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, యోషియా రాజుని ఎలా నడుచుకోమంటున్నాడు, ఇవన్నీ అర్థం కావట్లేదు. కానీ ప్రభు ఏదో ఈ గ్రంథం ద్వారా నాకు చెబుతున్నాడు, అందుకే ఈ గ్రంథం నా దాకా తీసుకొచ్చిందని ఆ మనసు కలిగినటువంటి వాడై ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను తెలియపరచడానికి ఎవరున్నారో వారిని వెదకి తీసుకొని రండి అని ఈ యోషియా రాజు పంపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాలు చదివేటప్పుడు మన పరిస్థితి కూడా ఇదే. బైబిల్ చదువుతాం కానీ ఏం చదువుతున్నామో అర్థం కాదు. ఎందుకు చదువుతున్నామో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు చాలామంది బైబిల్ చదువుదామని ప్రారంభించి అర్థం కాక ఆపేసిన వాళ్ళు ఉంటారు. మధ్యలోనే డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఉంటారు. చదవంగానే అసలు బైబిల్ తీసి చదవంగానే నిద్రొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలా చదవకూడదు. నిండు మనసుతో సిద్ధపాటు కలిగి, ప్రభువా, నేను నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదవబోతా ఉన్నాను, ఇందులో ఉన్న మాటలు
నాకు తెలియపరచండి. ఇందులో సారాంశాన్ని నేను గ్రహించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకోసం ఈ మాటలు చదువుతున్నానో అవి నాకు అర్థమవ్వడానికి, వాటిని నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి అని. అది ఏ సందర్భంలోది, అప్పుడు వారితో ఏం చెప్తున్నారు, వారి ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా మనము దేవునిని అడిగి పొందుకొని చదివితేనే తెలుసుకోగలుగుతాం. అందుకే చూడండి, కొంతమంది పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ బైబిల్ చదవాలంటే గజ వణికిపోతారు. కొంతమందికి అసలు చదువే రాదు, కానీ బైబిల్ తీసుకుని చాలా చక్కగా చదువుతారు, యాక్టివ్గా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మనస్సు. దానిని దేవుడే మనకు తెలియచేయాలి. మనం ఎంత గొప్పవారమైనా కానీ దేవుడు మనకు తెలియచేయకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేము, అర్థం చేసుకోలేము. ఇక్కడ వీరి పరిస్థితి అదే. యోషియా రాజు ఆ మాటలు వినాలి, అందులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని నేను జరిగించాలి అని తపన కలిగి ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు అర్థవంతంగా చెప్పేవారు లేరు. ఎందుకంటే అప్పటికే దేవుని మనసు వారికి దూరమైంది. చాలా అలజడిగా ఉంటా ఉంది, గలిబిలిగా ఉంటా ఉంది. దేవుని ఆత్మ, విగ్రహాత్మ రెండిటితో వారు అల్లకల్లోలంగా ఉంటా ఉన్నారు. రాజు ఈ మాటలు చెప్పేవారిని తీసుకుని వెదకి పట్టుకొనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు తెలుసుకోండి అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యం అంతటిలో ఈ హుల్దా ప్రవక్తిని ఒక్కతే కనబడతా ఉంది. హల్లెలూయా! చూడండి ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యతో. రాజ్యం అంతట్లో ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను వివరించగలిగిన వారు హుల్దా ప్రవక్తిని అనే ఒక ప్రవక్తిని ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళి దేవుని ఉద్దేశం ఏమిటో మేము తెలుసుకుని వస్తామని యూదా రాజు దగ్గర నుంచి, యోషియా రాజు దగ్గర నుంచి హుల్దా ప్రవక్తిని దగ్గరికి వచ్చారండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క భయంతో ఉంటే, దేవుని నడిపింపుతో ఉంటే, రాజ్యం అంతట్లో కూడా ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఈ హుల్దా కనబడుతూ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఆ ధన్యత? ఆమె స్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా మనలాంటి స్త్రీయే. మనకులాగా ఇంట్లో పనులుంటాయి, మనకులాగా యజమానునికి, పిల్లలకి, వంటకి, వాటికి వీటికి అన్నిటికీ చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. అట్ ది సేమ్ టైం వారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే, వస్త్రశాలలో అధికారి. రాజ్యములో ఉన్నటువంటి వస్త్రశాలకు అధికారి. రాజ్యంలో ఉన్న వస్త్రశాల అంటే ఏంటి? సైనికులు ఎటువంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, పనివారు ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి, రాజు ఏ సందర్భానికి ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఆ కోటలో ఎలాంటి అవి వస్త్రాలు ఉండాలి, అవన్నీ కూడా చూసుకునేటువంటి అధికారము కలిగినటువంటి కుటుంబం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఉన్నటువంటి కాలములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ రోజులు ఎలా ఉన్నాయి? దేవుని భయము లేని రోజులు, దేవుని భక్తి లేని రోజులు, విగ్రహారాధనతో కూడుకున్నటువంటి రోజులు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితులు, కాలం ఎలా ఉంది? విగ్రహారాధనతో ఉంది. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులను బట్టి, ఆ కాలాన్ని బట్టి తన భక్తి జీవితం ఏమన్నా మారిందా? తన భక్తి జీవితం ఏమైనా డైవర్ట్ అయిందా? లోకం ఎలా ఉందో, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారో, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ హుల్దా ప్రవక్తిని ఎలా ఉందా? లేదండి. దేవుని భయము కలిగిన, దైవ దర్శనాలు పొందుకోగలిగిన, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డగా దేవుడే ఆమెతో మాట్లాడుతూ ఉండడం ఎంతో ఆశ్చర్యమండి, ఎంతో ఆశ్చర్యం. అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతూ ఉంది. వస్త్రశాలకు అధికారం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసి ఏది ఎలా డెకరేట్ చేయాలి, ఏది ఎలా రెడీ అవ్వాలనేది బాగా తెలుస్తుంది. ఒక కెమెరామెన్ హౌస్ అనుకోండి, వీడియోగ్రాఫర్ హౌస్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? ఎటు చూసినా ఫోటోలే ఉంటాయి కదా. వాళ్ళ వృత్తి అదే కాబట్టి ఇంట్లో కూడా అలాగే అందంగా చక్కగా
వాళ్ళ పిల్లల్ని కుటుంబీకుల్ని డెకరేట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఒక పూలు అమ్మే వాళ్ళ హౌస్ అనుకోండి, ఆ ఇంట్లో ఏముంటాయి? ఎక్కువగా పూలే ఉంటాయి, ఎటు చూసినా సువాసనలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇల్లు ఎటువంటిది? వస్త్రశాలకు అధికారి ఆయన. అంటే డెకరేషన్కి సంబంధించిన ఎన్నో వస్తువులు ఆ ఇంట్లో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ హుల్దా జీవితం కూడా ఎలా ఉండాలి? ఎలా రెడీ అవ్వాలి? ఏ సందర్భానికి ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ నగలు పెట్టుకోవాలి? ఎటువంటి హడావుడీస్ ఉండాలి? సమయం అంతా వాటికి పెట్టొచ్చు, సమయం అంతా వాటికి పెట్టొచ్చు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలైనటువంటి వారు రెడీ అవటంలో, అందంగా ఉండటంలో ఫస్ట్ ప్లేస్ దానికే ఇస్తారు. అవునా కాదా? చాలామంది స్త్రీలు ఏమనుకుంటా ఉంటారంటే, మంచిగా రెడీ అయితేనే అందరి దృష్టి మన మీద పడిద్ది అనుకుంటారు. మంచిగా రెడీ అయితేనే. ఇంకా కొంతమంది అనుకుంటా ఉంటారు, బాగా డబ్బు సంపాదిస్తే అందరి దృష్టి మన మీద పడిద్ది అనుకుంటారు. ఇంకా కొంతమంది అవి చేసి ఇవి చేసి ఎట్లయినా సరే ఏదో ఒకటి సాధిస్తే అందరి దృష్టి మన మీద పడిద్ది అనుకుంటా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన స్త్రీల యొక్క ఆలోచన అందంగా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, ఇలాంటి వాటి మీద ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాటికే సమయం అంతా కూడా పెట్టేసేస్తూ ఉంటారు. అలా పెట్టి టైంకి ఆరాధనకు రానోళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఆరాధనకు కూడా రాలేరు. మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. ఓణీల ఫంక్షన్ అని, లేదంటే బర్త్డే ప్రేయర్స్ అని పెట్టుకుంటారు. పాస్టర్ గారులకేమో 10:30 అంటారు, 10:30 కల్లా వచ్చేయండి పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి రెడీ అవుతూ ఉంటారు. అందము అనేటువంటిది మనం తెచ్చుకోని అవసరం లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందంగా రెడీ అవ్వటం అనేటువంటిది దేవుడు ఆల్రెడీ మనల్ని అందంగానే కలుగజేశాడు. స్త్రీ అంటేనే అందము మనలోనే ఉంది. మనం ప్రత్యేకంగా అదేది కూడా కొని తెచ్చుకునే అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ హుల్దాకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. శాలకు అధికారం అంటే ఇంట్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటి మీదకి తన దృష్టిని పోగొట్టుకోలేదు. తన ముందు ఉన్నటువంటి కాలము విగ్రహారాధనకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీదకి తన మనసుని పంపించుకోలేదు. తన మనసు ఎక్కడ కేంద్రీకరించింది? దేవుని మీద కేంద్రీకరించింది. దేవునితో మాట్లాడటం మీద, దేవునితో నడవటం మీద, ఆయన హోలీ స్పిరిట్తో నింపబడటం మీద తన ఫోకస్ అంతా పెట్టింది. అందుకే రాజ్యం అంతట్లోకెల్లా ఒక్కటి కనపడుతుంది. ఈ హుల్దా ప్రవక్తిని ఒక్కటే కనబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గుర్తింపు రావాలన్నా, దృష్టి రావాలన్నా, గొప్పతనం రావాలన్నా, పేరు రావాలన్నా, ప్రతిష్ట రావాలన్నా మనమేమి అనవసరంగా అవి ఇవి కొని తెచ్చుకునే అవసరంలా. దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునితో నడిస్తే చాలు. నువ్వు అట్టడుగున ఉన్నా కూడా నిన్ను పైకి తీసుకొస్తాడు. పైకి తీసుకొస్తాడు. కనుకనే ఈరోజు స్త్రీలైనటువంటి మనం అందరం కూడా ఏది అవసరమో, ఎదగడానికి ఏది అవసరమో దానిపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. దానిపైన ఈ హుల్దా ప్రవక్తినికి అన్ని విషయాల్లోనూ కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, అన్ని విషయాల్లోనూ తన పని తను చేసుకుంటూనే దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది. చాలామందిని మేము అడుగుతూ ఉంటాం, తల్లి ప్రార్థనకు రండి, స్త్రీల సమాజానికి రండి అంటూ ఉంటే, ఎక్కడ పాస్టర్ గారండి, కుదరట్లేదు. హలో ఎక్కడ పాస్టర్ గారండి, కుదరట్లేదండి, సమయం సరిపోవట్లేదండి అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే వారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే,
వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలంటే సమయం కుదురుతుంది కదా, ఇష్టమైన పని చేయాలంటే సమయం కుదురుతుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నచ్చిన వాటిని చేయడానికి మనకు సమయం దొరుకుతుంది, కానీ దేవునిలో అంటుకట్టబడడానికి మనం సమయాన్ని పెట్టలేకపోతున్నాం. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వ్యక్తిగతంగా వారికి కావాల్సినటువంటి వాటికి పెట్టేంతటి సమయం దేవునికి పెట్టలేకపోతున్నారు. అయితే హుల్దా ప్రవక్తిని అలా లేదు. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది, దేవునితో మాట్లాడడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది, దేవునితో జీవించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. కనుకనే ఈరోజు రాజు హుల్దా ప్రవక్తిని దగ్గరికి తన వారిని పంపిస్తా ఉన్నాడు. ఆమె ఎక్కడుందని వెతుక్కుంటా వెళ్తున్నారు. వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను కలిసి వారు మాట్లాడుచున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు, అమ్మ ఇదిగో ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం మాకు కనపడింది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుతూ ఉన్నప్పుడు దాని సారాంశాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము మాకు రావట్లేదు. మీరు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తెలియజేసినట్లయితే ఈ మాటలు యూదారాజుకి మేము తెలియజేస్తామని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ మాటలు విని ప్రార్థనలో కూర్చొని దేవునితో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతుంది. హుల్దా ప్రవక్తిని దగ్గరికి ఎవరు వచ్చారు? యూదారాజు దగ్గర నుంచి అధికారులు, యాజకులు వచ్చారు. వారు రాగానే వెంటనే ప్రార్థనలో కూర్చొని దేవునితో మాట్లాడుతుంది. మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మా ఇల్లు చూడండి, మా టీవీ చూడండి, మా ఫ్రిడ్జ్ చూడండి. అదే స్త్రీలు వచ్చారనుకోండి, మొన్ననే కొనుక్కున్నానక్క అని శారీస్ చూపిస్తారు, నగలు చూపిస్తారు, చాలా విషయాలు చేస్తూ ఉంటారు. ఎంతమంది మీ ఇంటికి మీ స్నేహితులు, బంధువులు వస్తే దేవుని విషయాలు మాట్లాడుంటారు? జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా బాగున్నారా అవి ఇవి అందరం మాట్లాడుకుంటాం. అది అయిన తర్వాత ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు దేవుని మాటలు ఎంతమంది మాట్లాడుంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని గురించినటువంటి మాటలు మనం ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, త్రావును వెళ్ళినప్పుడు, పండుకొనినప్పుడు, సమయం దొరికినప్పుడల్లా దేవుని గురించిన వాక్కులు మనం మాట్లాడాలి. స్త్రీలైనటువంటి వారికి అట్టి ధన్యతని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ హుల్దా ప్రవక్తిని అదే చేస్తుంది. తన యొద్దకు వచ్చిన వారిని కూర్చోబెట్టి ప్రార్థించి దైవ సందేశాన్ని అందిస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చెప్పుచున్నటువంటి మాటలు 16వ వచనంలో చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడిన కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేరుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదుల గృదినియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. ఆమె దైవ దర్శనం పొందుకొని వారికి తెలియజేసిన మాటలేంటి? ఈ స్థలము మీదకి కీడును రప్పించబోతా ఉన్నాను. యూదా వారు చేసినటువంటి ద్రోహ కార్యాలను బట్టి, విగ్రహారాధనను బట్టి, దేవుని మరచిన పరిస్థితిని బట్టి, వారి మధ్యకి విగ్రహారాధనని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కీడును రప్పించబోతున్నానని చెప్తా ఉన్నారు. ఆ దర్శనం పొందుకున్నప్పుడు ఆ మాటలను తెలియజేయడానికి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నది ఎవరు? హుల్దా ప్రవక్తిని. ఎవరికి చెప్పాలి? యూదా రాజుకు చెప్పాలి. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా కొంచెం సందిగ్ధత. ఎందుకంటే చెప్పేటువంటి మాటలు ఏం మాటలు? మీరు బాగున్నారు,
మీకు దీవెనలు వస్తాయి, మీరు బ్లెస్సెడ్గా ఉంటారు, ఈ మాటలా కాదు. ఎప్పుడైనా మన 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 జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు బాగున్నారండి, చక్కగా ఉన్నారండి, మీ వాయిస్ బాగుంది, మీరు మంచిగా పాడుతున్నారు, చదువుతున్నారు, చెప్తున్నారు, మీరు ఇల్లు బాగా కట్టుకున్నారు, ఇలాంటి మాటలు చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పగలుగుతాం. అలా కాకుండా మీ ఫ్యామిలీ బాగాలేదు, మీ పనులు బాగాలేదు, మీరు అలా చేశారు, ఇలా చేశారని చెప్పగలుగుతాం ధైర్యంగా. ఒకవేళ మనసులో గొణుక్కుంటాం, కానీ అవసరమైతే పక్కోళ్ళకి చెబుతాం, కానీ ఆ ఎదుటి మనిషికి మాత్రం చెప్పలేం. ఎందుకు? అవి నెగిటివ్ వర్డ్స్, వ్యతిరేకమైన పదాలు, గిట్టని పదాలు. ఇక్కడ దైవ దర్శనం పొందుకున్నటువంటి ఈ హుల్దా ఈ మాటలు ఎవరికి చెప్పాలి? మీ మీద కీడు రాబోతుంది, ఈ స్థలము పాడొగునని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్పాలి? రాజుకి చెప్పాలి. రాజుకి ఈ మాటలు చెప్పాలంటే స్త్రీగా ఆమె ఎంత ఆలోచించుంటుందో. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మామూలు విషయాలు మనం నెగిటివ్గా చెప్పాలంటేనే మనం చెప్పుకోక లోపల కొనుక్కుంటాము. అటువంటిది రాజుకి వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ వచ్చిందని చెప్పాలంటే, అయినప్పటికీ జరుగుచున్నటువంటిది సరిచేయాలంటే దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ రోజుల్లో అది చాలామందిలో తగ్గింది, చాలామంది దగ్గర లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తారు. ఆ ఎదుటోళ్ళ మీద ఏదైనా కోపం ఉన్నా, ఏం లేదండి, ఓకే అండి, అలా ఏం లేదండి అంటారు. మళ్ళీ పక్కకి వెళ్ళినాక ఏంది వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు, వాళ్ళ వేషాలు, ఇలా అంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, హుల్దా ప్రవక్తిని అలా చెప్పట్లే. మాట ఎవరిది? దేవునిది. ఎవరికి చెప్పాలి? రాజుకి చెప్పాలి. దేవుని మాట చెప్పేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన మాట. అది మన కుటుంబంలో యజమానుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరైనా సరే నువ్వు ఒక మంచి మాట చెప్తున్నావంటే, దేవుని మాట చెప్తున్నావంటే భయపడకుండా చెప్పాలి. భయపడకుండా చెప్పాలంటే దేవుని కృప తోడుండాలి. ఇవి అంత ధైర్యంగా రాజుకు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి? ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని దగ్గర నుంచి. దేవుడు తనలో ఉన్నాడు కాబట్టే అవి వ్యతిరేకమైన నెగిటివ్ మాటలు అయినప్పటికీ, ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు, మీ మీదకి నాశనం రాబోతుంది, కీడు రాబోతుంది, మీరు వీటన్నిటిని సరి చేసుకోవాలి, యూదారాజుకు తెలియజేయండి. అయితే యూదారాజు యోషియా మంచి ప్రవర్తన కలిగి, మెత్తని హృదయం కలిగి, నా తట్టు తిరిగి ఉన్నాడు గనుక అతని దినములలో ఇది రానివ్వను అనేటువంటి మాటని, నెమ్మదితో అతడు సమాధానంగా సమాధికి చేరతాడనేటువంటి మాటలను ధైర్యంగా చెప్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె చెప్పిన ఆ మాటలను బట్టి వ్యతిరేకమైన మాట అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పగలుగుతామంటే, మనలో దేవుడు ఉంటేనే, దేవుడిచ్చిన ధైర్యం ఉంటేనే చెప్పగలుగుతాం. ఈమె ఆ మాటలు చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఈ మాటలను తీసుకుంటున్నారు? రాజు, యూదారాజు అయిన యోషియా ఆ మాటలు తీసుకొని వెంటనే ప్రియులారా ఆయన చేసినటువంటి పని కనుక చూసినట్లయితే చూడండి, 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము 3వ వచనంలో చూస్తూ ఉంటే, రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను హృదయపూర్వకంగాను హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గాయకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఎప్పుడైతే ఈ హుల్దా ప్రవక్తిని దైవ వరము చేత ఆ మాటలు చెప్పిందో, దానిని వెంటనే రాజుతో పాటు జనులందరూ సమ్మతించారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామని నిబంధన చేస్తున్నారు. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిస్తామని ఒప్పుకుంటున్నారు.
కేవలము ఒక స్త్రీ దైవాత్మ పొందుకొని చెప్పిన మాటను బట్టి రాజు నిబంధన చేస్తున్నాడు, అధికారులు నిబంధన చేస్తున్నారు, జనులందరూ దేవుని తట్టు తిరుగుతామని ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేయడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవతలైనటువంటి వాటిని తీసివేసి 4వ వచనంలో రాజు బయలు దేవతలకును అషేరాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. వెంటనే ఆ అషేరాదేవికిని ఆ నక్షత్రాలకును వాటన్నిటికీ చేసిన వస్తువులన్నిటినీ కాల్చి బూడిద చేసేసారు. ఒక స్త్రీ పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పిన మాటలను బట్టి రాజు, అధికారులు, జనులు అందరూ సరవుతున్నారు. మరి మనం పరిశుద్ధాత్మ పొందుకొని మన కుటుంబమును నడిపిస్తున్నప్పుడు కుటుంబం నడవదా? సంఘము నడవదా? అనేకులు నడిపించబడరా? దీనికి మన జ్ఞానం సరిపోదు, మన స్టామినా సరిపోదు. దీనికి దేవుని కృప కావాలి, దేవుని పరిశుద్ధాత్మ కావాలి. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలంటే, హుల్దా ప్రవక్తినిలాగా మనం ఉండాలంటే ఆమె ఏం చేసింది? తన చుట్టూ ఎంత విపరీతమైన కాలములు స్థితిగతులు ఉన్నా వాటి వైపు తన మనసుని త్రిప్పలా. తనకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి లోకానుసారంగా జీవించడానికి, వాటి వైపు తన మనసుని పెట్టలా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఈరోజు నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలన్న కోరిక మనకుంది. కోరిక ఉంటే సరిపోదు, కోరికతో పాటు ఏముండాలి? దేవుని ఆత్మ కూడా మనలో ఉండాలి. దేవుని సహాయము, దేవుని నడిపింపు, దేవుని మాటలు ప్రవచించగలిగినటువంటి శక్తి మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యమును మార్చినటువంటి ఒక స్త్రీ ఈరోజు నీవు నీ కుటుంబాన్ని కూడా అలా మార్చుకోగలుగుతావు. సంఘములో ఒక మంచి నాయకురాలిగా ఉండగలుగుతావు, మంచి మాటలు చెప్పగలుగుతావు, అనేకులను నీ వైపుకి త్రిప్పగలుగుతావు, అనేకులను ప్రభువుకు అప్పచెప్పగలుగుతావు. అటువంటి నడిపింపు మనలోనికి రావాలంటే ఈ హుల్దా ప్రవక్తినిలాగా మనల్ని మనం దేవునిలో స్టాండ్ చేసుకోవాలి. రెండవదిగా సువార్త పాఠంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరియా, మగ్దలేని మరియా, ఈమె జీవితం ప్రియ దేవుని బిడ్డలారా చాలా బాధాకరమైనటువంటి జీవితం. 7 అపవిత్రాత్మల చేత పీడింపబడతా ఉంది, బాధపడతా ఉంది. సుఖము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. అటువంటి సమయంలో యేసయ్య ఆమె జీవితంలోకి వచ్చి ఆమె బాధపడుతున్న ఆ 7 అపవిత్రాత్మల నుండి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి, ఆ దుర్భరమైన జీవితం నుండి ఆమెను తప్పించాడు. తప్పించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా యేసయ్యలోనికి వచ్చింది. అప్పటి నుంచి యేసయ్యను వెంబడించడం ప్రారంభించింది. ఎప్పటి వరకు యేసయ్యను వెంబడించిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్వాసులను మేము చూస్తూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో జీవించాలని దేవాలయానికి రావటం ప్రారంభిస్తారు. 1 వారం శ్రద్ధగా వస్తారు, 2 వారాలు శ్రద్ధగా వస్తారు. 1 సంవత్సరం అయ్యేసరికి విశ్వాసం ముదిరిపోయి ఆరంభంలోనే ఆరాధన ప్రారంభానికే వస్తారు. 6 నెలలు గడిచేసరికి ఆరాధన తర్వాత వస్తారు. మరి 6 నెలలు జరిగేసరికి వాక్యానికి వస్తారు. మరి 6 నెలలు జరిగేసరికి ఇక నెక్స్ట్ ఏముంది? దీవెనకి వస్తారు. కొంతమంది అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలం స్త్రీలే కాదండి. విశ్వాస జీవితంలో దేవునితో నడుచుకున్న ప్రమాణం చేసుకున్న తర్వాత ఆ ఆరంభం రోజు నేను యేసయ్య కోసం జీవిస్తానని అనుకుని మనం నడిచిన మొదటి రోజు మన విశ్వాసం ఎలాగుందో
ఇప్పటికే అదే కంటిన్యూషన్లో ఉందా అంటే చాలా మందిలో ఉండదు. వెళ్దాంలే, కుదరలేదులే, అదిలే ఇదిలే అని చెప్పి అనేకమైనటువంటి సాకులు చెప్పుకుంటూ ఉంటారు. తప్పిపోయేవారు ఉంటారు, తిరిగి మరలా అదే జీవితానికి వెళ్ళేవారు కూడా ఉంటారు. ఇది కేవలం మగ్దలేనే మరియ జీవితంలో అపవిత్రాత్మలే, కానీ మన జీవితాల్లో ఇంకెన్నో ఉంటాయి. వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ఉండే ధన్యతనిచ్చాడు. సంఘంలో, సమాజంలో నీకు ఒక విలువని, ఒక గుర్తింపుని, రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన రక్షణని ఎంతమంది సంతోషంగా అనుభవిస్తున్నారు? ఈరోజు మగ్దలేనే మరియ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడిస్తుంది. ఆయన శ్రమలో ఉన్నప్పుడు వెంబడించింది, సిలువపై ఉన్నప్పుడు వెంబడించింది. ఆఖరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను సమాధిలో పెట్టిన తర్వాత కూడా యేసయ్యను చూడాలి అనే తపన, యేసయ్యతో నడిచినటువంటి 3.5 సంవత్సరాలు ఘనమైన పరిచర్య చేసి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టి స్వస్థతలు చేసిన శిష్యులు కూడా రాలా. తెల్లవారుజామున ఎవరొచ్చారు? మరియలు వచ్చారు, స్త్రీలు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చి ఆయనను చూడగా ఆయన లేడు.